అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని మరియు మెటబాలిక్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ని. ఈరోజు లోయర్ బ్యాక్ పెయిన్ సిరీస్లో భాగంగా నేను మీకు లోయర్ బ్యాక్ పెయిన్ రాకుండా ఎక్సర్సైజ్ చేసే విధానం చూపెడతాను. ఎక్సర్సైజ్ చేసే ముందర ఫస్ట్ మీరు హ్యాండ్ ప్లేస్మెంట్, తర్వాత నీ మోకాళ్ళ ప్లేస్మెంట్. మీ రెండు చేతుల్ని షోల్డర్స్ కింద ఇలా ప్లేస్ చేయండి. ఆ విధంగానే మీ మోకాళ్ళని కరెక్ట్ హిప్ కింద ఇలా ప్లేస్ చేస్తుంది. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఒకవేళ మీరు ప్రతిరోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే మీరు డైరెక్ట్ ఈ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేసే విధానం మీ ఆర్మ్ అంటే మీ చేతిని ఇలా చెవి మీదకి వచ్చేటట్టు చూడండి. ఆ విధంగానే మీ ఆపోజిట్ కాదు, సేమ్ లెగ్ కాదు, ఆపోజిట్ లెగ్ని వెనక్కి ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఈ విధంగా మీరు 6 to 8 రిపిటేషన్ చేస్తే సరిపోతుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమిటంటే మనకు ఆర్మ్ స్ట్రెంత్, తర్వాత స్పైన్ స్ట్రెంత్, ఆ విధంగానే మనకు లెగ్లో స్ట్రెంత్, ఆ విధంగానే బ్యాలెన్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది బ్యాలెన్స్ కష్టం అనుకునే వాళ్ళకి మీరు సింగిల్ లెగ్తో కూడా ట్రై చేయొచ్చు. ఎక్సర్సైజ్ చేసే విధానం సింగిల్ లెగ్తోని ఈ విధంగా చేసినట్లయితే సరిపోతుంది. మరి ఇలా పైకి లిఫ్ట్ చేయకూడదు, అలానే మరి కిందికి ఇలా ఉండనికూడదు. సాధ్యమైనంత వరకు లెగ్ స్ట్రేట్గా ఉంచడానికి ప్రయత్నించండి. కాలు వేలు కూడా లోపటికి, ఇలా బయట కాకుండా లోపలికి ఉంచడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు 6 to 8 రిపిటేషన్ చేస్తే సరిపోతుంది. 3 రౌండ్స్ చేయాలి. నెక్స్ట్, చాలామంది మేము ఎంత ఎక్సర్సైజ్ చేసినా మేము వెయిట్ లాస్ కావట్లేదని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళ కోసం రేపు నేను మెటబాలిక్ హెల్త్ సిరీస్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తప్పులేమిటి, ఎలా చేస్తే మనకు వెయిట్ లాస్ కావచ్చు అన్నది రేపటి సిరీస్లో వివరిస్తాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని భావిస్తున్నాను. గెట్ బెటర్ ఇన్ 1 minute, లివ్ బెటర్ ఇన్ 1 life. నమస్కారం.